సో వెల్కమ్ బ్యాక్. మనం యాక్చువల్గా పైథాన్ ఇంట్రడక్షన్, పైథాన్ ఫ్యూచర్ స్కోప్, అప్లికేషన్స్ అండ్ ఆల్సో పైథాన్ ఇన్స్టాలేషన్ అనేది ఎలా చేసుకోవాలి అని డిస్కస్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం ఈ ఈ లెక్చర్లో పైథాన్ ఫస్ట్ ప్రోగ్రామ్ ఎలా సింపుల్గా రైట్ చేయాలో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. సో యాక్చువల్గా నేను VS కోడ్ ఓపెన్ చేస్తాను. సో ఇదే మీరు ఫస్ట్ టైం VS కోడ్ ఓపెన్ చేసినట్లయితే మీకు ఇంటర్ఫేస్ యాక్చువల్గా ఎలా వస్తుంది, సో దీన్ని ఎలా యూజ్ చేయాలో కూడా సింపుల్గా నేను ఇందులో యూజ్ చేసుకుని చెప్తా. సో ఇక్కడ యాక్చువల్గా ఓపెన్ ఫోల్డర్ అని ఒకటి ఉంది చూడండి. సో ఇదిగోండి ఓపెన్ ఫోల్డర్, దీని మీద క్లిక్ చేసి ఈ ఫోల్డర్లో మీరు ఏదైనా ఒక ఎంటీ ఫోల్డర్ తీసుకోండి. యాక్చువల్గా నేను ఒక ఎంటీ ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నా. సిరీస్ యా ఇదిగోండి నేను ఒక సో మీకు ఇంకొక మీరు ఫస్ట్ టైం పైథాన్ ఇన్స్టాల్ చేసుకున్నట్టయితే పైథాన్ ప్రోగ్రామ్స్ మీ దాంట్లో రన్ అవ్వడానికి మీరు ఒక ఎక్స్టెన్షన్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. సో దానికోసం మీరు జస్ట్ ఇక్కడ కనపడుతున్న ఫోర్త్ ఆప్షన్స్, సో చూడండి ఎక్స్టెన్షన్స్ అని పాపప్ అవుతుంది. ఎక్స్టెన్షన్ ఇందులోకి వెళ్ళి జస్ట్ మైక్రోసాఫ్ట్ వాళ్ళు పైథాన్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. సో యాక్చువల్లీ ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యేది. సో జస్ట్ మీరు ఇందులో పైథాన్ అని సెర్చ్ చేయగానే మీకు టాప్లో ఒక పైథాన్ మైక్రోసాఫ్ట్ వస్తుంది. దాన్ని జస్ట్ మీరు ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. సో యాక్చువల్లీ నాది ఇన్స్టాల్ అయిపోయి ఉంది కాబట్టి సో దేర్ వాజ్ నో ప్రాబ్లం. సో నేను ఇప్పుడు మీకు పైథాన్ ఫస్ట్ ప్రోగ్రామ్ అనేది ఎలా రాయాలో చెప్తా. సో ఈ ఫోల్డర్లో, ఈ అనిల్ అకాడమీ అనే ఫోల్డర్లో నేను ఒక ఫైల్ క్రియేట్ చేయబోతున్నాను. అది యాక్చువల్లీ ఫస్ట్ .py. సో ఇక్కడ మీకు కాన్సెప్ట్ చెప్పాలి. నేను యాక్చువల్గా ప్రీవియస్ లెక్చర్లో చెప్పినట్టు ప్రతి దానికి కూడా మనం ఖచ్చితంగా .py ఎక్స్టెన్షన్ అనేది యాడ్ చేయాలి. పైథాన్ ఫైల్, ఒక ఫైల్ అనేది పైథాన్లో రన్ అవ్వాలంటే అది ఖచ్చితంగా పైథాన్ ఎక్స్టెన్షన్లో ఉండాలి. ఆ ఎక్స్టెన్షన్ పేరే .py. మీరు ఆ ఫస్ట్ ప్లేస్లో ఇక్కడ యాక్చువల్గా చూడండి, ఇక్కడ ఈ ఫస్ట్ ప్లేస్లో మరి సెకండ్ పెట్టుకోండి, థర్డ్ పెట్టుకోండి, లేకపోతే కార్ అని రాయండి, ఏమైనా రాసినా పర్లేదు, కానీ లాస్ట్లో మాత్రం .py ఉండాలి. అప్పుడే పైథాన్ ఫైల్ అవుతుంది. సో మీకు ఇంకా ఎగ్జాంపుల్ చూడాలంటే, సో ఇక్కడ చూడండి ఈ పైథాన్ ఫైల్ అనేది py క్లియర్ చేసేస్తున్నా. సో ఇక్కడ ఈ పైథాన్ సింబల్ పోయింది చూడండి. సో ఈ సింబల్ అనేది ఓన్లీ టెక్స్ట్ ఫైల్ అనమాట. ఓకేనా, నేను py అనేది యాడ్ చేశాను కాబట్టి ఇది ఇప్పుడు ఒక పైథాన్ ఇంటర్ప్రిటర్ ఫైల్ అయింది. సో ఇది ఈ పైథాన్ ఎక్స్టెన్షన్ యాడ్ చేయడం యొక్క మెయిన్ అండర్స్టాండింగ్. సో మనం ఒక ఫైల్ క్రియేట్ చేసాం, ఇంకో ఫైల్ అక్కడ. సో ఫస్ట్ py అనే ఒక ఫైల్ క్రియేట్ చేశాను నేను. సో ఇప్పుడు మనం ఒక చిన్న ప్రోగ్రామ్ రాద్దాం. షార్టెస్ట్ ప్రోగ్రామ్ పైథాన్, జస్ట్ ప్రింట్ సో ఇదిగోండి, ఇది నేను ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా. ప్రింట్ అనిల్ అకాడమీ. సో ఇదిగోండి ఇక్కడ రన్ అని ఉంది చూడండి, ఇది యాక్చువల్గా రన్ చేయడానికి యూజ్ చేసే సింబల్. సో జస్ట్ దీన్ని క్లిక్ చేయండి. చూడండి ఇంకా అవుట్పుట్ వచ్చింది మనకి ఇక్కడ చూడండి ఒకసారి, అనిల్ అకాడమీ. సో నేను ఇక్కడ ఏదైతే ఇచ్చానో అదే వచ్చింది. సో ఇప్పుడు ఇన్ బ్రీఫ్గా మనం ఈ మెథడ్ ఏంటో చూద్దాం. ప్రింట్, అసలు ప్రింట్ అంటే ఏంటి? ఒక ఇన్పుట్ని సేమ్ అదే అవుట్పుట్గా రావడానికి యూజ్ చేసేది ప్రింట్ కాల్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా క్లారిటీగా చెప్పాలంటే, మనం ఏదైతే ఇన్పుట్ ఇస్తామో అదే ఒక అవుట్పుట్లో వస్తుంది. ఓకేనా, అందులో వేరే ఇప్పుడు ఇక్కడ చూడండి యాక్చువల్లీ నేను అనిల్ అకాడమీ అని టైప్ చేసి ప్రింట్ చేశాను. సేమ్ నాకు అవుట్పుట్ ఏమొచ్చింది, అనిల్ అకాడమీ. ఇందులో ఎటువంటి చేంజెస్ లేవు. సో ఇదే ప్రింట్ యొక్క మెయిన్ యూసేజ్ అనమాట. వాట్ ఎవర్ వీ గివ్ ఎస్ ఇన్పుట్, ఇట్స్ ఓన్లీ రిట్రీవ్ యాజ్ అవుట్పుట్. మనం ఏదైతే ఇన్పుట్ ఇస్తామో అదే అవుట్పుట్ వస్తుంది. ఓకే, సో ఫర్ సపోజ్ మీకు ఇంకా అర్థమైనా చెప్పాలంటే, సో నేను ఇక్కడ అనిల్ అకాడమీ తీసేసి తన బ్రాండింగ్ నేమ్ ఏదో ఒకటి ఇచ్చుకుందాం, ర్యాంపో ఇది అవుట్పుట్. సో నేను ఒకవేళ ఇక్కడ నేమ్ కాదు ఒక నెంబర్స్ ఇచ్చుకుందాం అనుకుందాం. సో లెట్స్ రైట్ 1 2 3 4 5 నెంబర్స్ as అవుట్పుట్. ఓకే, మీరు కొన్ని కాంబినేషన్ ఆఫ్ నెంబర్స్ అండ్ అవుట్పుట్. సో నేను సంథింగ్ కొన్ని లెటర్స్ ఇచ్చాను, దాని తర్వాత కొన్ని నెంబర్స్ ఇచ్చాను, దీన్ని ప్రింట్ చేసి చూద్దాం సేమ్. సో ఇప్పుడు దీని సింటాక్స్ గురించి మాట్లాడుకుందాం. సో ప్రింట్ గురించి మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే, ఎగ్జాంపుల్ ఒక జెరాక్స్ మెషిన్ తీసుకోండి. ఒక జెరాక్స్ మెషిన్ ఎలా అయితే మనం ఏదైతే పేపర్ ప్రింటింగ్ ఇస్తామో అదే పేపర్ని డూప్లికేట్ చేసి ప్రింట్ బయటకి ఇంకోటి ఎలా ఇస్తుందో, ఈ ప్రింట్ ఫంక్షన్ కూడా అంతే. మనం ఏదైతే ఇన్పుట్ ఇస్తే అదే మనకు అవుట్పుట్ కింద జనరేట్ చేసి చూపిస్తుంది. ఓకే, సో నెక్స్ట్ యా ఇప్పుడు మెయిన్ కాన్సెప్ట్, ఐ మీన్ ఈ కాన్సెప్ట్లో చూడండి. సో
ఈ చివర డాటెడ్ కాలమ్స్ ఏంటి? ఇంకోండి రెండు ఈ 2 డాట్స్ ఏమిటి అని మీకు డౌట్ రావచ్చు. సో లెట్ మీ జూమ్ ఇట్. సో సారీ. సో ఇక్కడ చూడండి, ఈ డబల్ కోట్స్ ఏంటని మీకు డౌట్ రావచ్చు. ఈ డబల్ కోట్స్ని ఎందుకు రిప్రజెంట్ చేస్తారంటే, ఏదైనా ఒక విషయాన్ని ఆర్ఎల్స్ ఒక ఇన్పుట్ని ప్రింట్ చేయడానికి డబల్ కోట్స్ అని యూజ్ చేస్తారు. ఇది యాక్చువల్గా దీని సింటాక్స్. పైథాన్లో ఏదైనా వర్డ్ కావచ్చు, లెటర్ కావచ్చు, సింబల్ కావచ్చు ప్రింట్ చేయాలంటే ఈ ప్రింట్ ఓపెన్ బ్రాకెట్, ఓపెన్ డబల్ కోట్స్ అండ్ క్లోజ్డ్ బ్రాకెట్ ఈజ్ ద సింటాక్స్. అంటే ఈ డబల్ కోట్స్ మధ్యలో మీరు ఏం రాసినా, మోర్ దెన్ ఏం రాసినా సరే అది మీకు ప్రింట్ అవుతుంది. ఏదైతే ఇస్తామో అదే ప్రింట్ అవుతుంది. సో మీకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, సో నేను ఒక డబుల్ కోట్ తీసేసా. సో లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ యూ రన్ దిస్ ఫైల్. సో ఇప్పుడు జస్ట్ నేను ఒక డాటెడ్ కాలమ్ ఒక డాటెడ్ రో అనేది తీసేసాను. ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. సో ఎప్పుడైతే నేను ఇక్కడ ఈ డబుల్ కోట్ అనేది తీసేసానో అప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ మనకు ఒక ఎర్రర్ వచ్చింది చూడండి, ప్రింట్ మోర్ దెన్ సింటాక్స్ ఎర్రర్. సో ఇది ఈ డబుల్ కోట్స్ అనేవి దీని సింటాక్స్ అనమాట. సో ఈ సింటాక్స్లో ఒకటి మిస్ అయినా ఈవెన్ చూడండి, ఇప్పుడు నేను 2 తీసేస్తున్నా, 2 మిస్ అయినా ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వలేదు. సో ఎర్రర్ వచ్చింది అనమాట మనకి. సో యాజ్ యూజువల్ మనం ఇప్పుడు డబుల్ కోట్స్ పెట్టి చూద్దాం. హియర్ జస్ట్ గివ్ మీ ఎ మినిట్. ఇక్కడ ఒక డబుల్ కోట్ పెట్టి చూద్దాం. సో రన్ చేసాం, ఇప్పుడు మళ్ళీ నార్మల్గా ఎగ్జిక్యూట్ అయ్యింది చూడండి. సో ఇది ప్రింట్ యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ అండ్ ప్రింట్ యొక్క సింటాక్స్, అర్థమైందా? సో మీకు ఇప్పుడు యాక్చువల్గా ఒక ఎర్రర్ మెసేజ్కి, ఇంకోండి ఇక్కడ చూడండి, ఇది ఎర్రర్ మెసేజ్. ఈ రెండు కూడా ఒక ఎర్రర్ మెసేజ్కి ఒక నార్మల్గా ఎగ్జిక్యూట్ అయిన అవుట్పుట్కి తేడా ఏంటో తెలిసింది. అసలు ఎర్రర్ మెసేజ్ అంటే ఏంటి, అసలు ఎర్రర్ అనేది ఎలా వస్తుంది, అండ్ ఒక పైథాన్లో ఒకటి జస్ట్ ప్రింట్ చేయడం ఎలాగో మనం ఇప్పుడు నేర్చుకున్నాం. ఓకే, కామెంట్. అసలు కామెంట్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. యా, కామెంట్స్లో 2 టైప్స్ ఉంటాయి బేసికల్లీ. ఒకటి సింగిల్ లైన్ కామెంట్, ఇంకోటి మల్టీ లైన్ కామెంట్. ఓకే, సో ఇప్పుడు ఈ సింగిల్ లైన్ కామెంట్ అంటే ఏంటో చూద్దాం. అసలు కామెంట్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఫస్ట్. ఇప్పుడు యాక్చువల్గా మీకు ఇందాక ఫస్ట్ ప్రోగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ప్రింట్ హలో వరల్డ్ ఆర్ ప్రింట్ అనే లెక్క. అందులో మనం జస్ట్ ఒక ఇండెంటేషన్, ఆ డబల్ కోట్ తీసేస్తే అక్కడ ఎర్రర్ అనేది వస్తుంది కదా. సో ఇప్పుడు నేను ఆ ప్రోగ్రామ్కి బయట నేను సపోజ్ ప్రింట్ ఈజ్ యూజ్డ్ ఫర్ సంథింగ్ అని రాసి ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి, అది యాక్చువల్గా ఎర్రర్ చూపిస్తుంది. కానీ అసలు ఈ కామెంట్స్ అనేవి ఎందుకు రాస్తామంటే, సో నేను ఒక పైథాన్ డెవలపర్ అని అనుకుందాం. నేను పైథాన్లో ఒక 30 లైన్స్ ఆఫ్ కోడ్ రాశాను. ఆ రాసిన కోడ్ నేను నా టీంలో వేరే వాళ్ళకి ఇచ్చాను. సో వాళ్ళకి ఆ కోడ్ అండర్స్టాండ్ చేసుకోవడానికి యాక్చువల్గా టైం పడుతుంది, అవునా? బట్ నేను కామెంట్స్లో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, స్టార్ట్స్ విత్ హ్యాష్, ఒక హ్యాష్ పెట్టి నేను యాక్చువల్గా ప్రింట్ అనిల్ అకాడమీ అని కోడ్ రాసా. నేను హ్యాష్ అని పెట్టి ప్రింట్ ఈజ్ యూజ్డ్ టు రిట్రీవ్ అవుట్పుట్ సేమ్ యాజ్ ఇన్పుట్ అని రాసా. అంటే వాడికి ఆ కామెంట్, ఆ హ్యాష్లో ఉన్నది చదవగానే ఓకే ఈ ప్రింట్ అనేది దీనికి యూజ్ చేస్తారు అని వాడికి అర్థమవుతుంది. ఓకే, అది ఫస్ట్ కేస్. మనం రాసిన ప్రోగ్రామ్ మనకి ఈజీగా అండర్స్టాండ్ అవ్వడానికి కామెంట్స్ అనేవి రాస్తాం. అంతేకాకుండా దీని మెయిన్ యూస్ కేస్ ఏంటంటే, ఈ హ్యాష్ అనే సింబల్ స్టార్ట్ చేసి మనం ఏమి రాసుకున్నా కూడా, మీరు అక్కడ సాహో సినిమా స్టోరీ, బాహుబలి సినిమా స్టోరీ రాసుకున్నా కూడా అది ఇంటర్ప్రెటర్ ఇగ్నోర్ చేస్తుంది. అంటే దాన్ని ఒక కోడ్లా తీసుకోదన్నమాట. సో అక్కడ ఆ హ్యాష్ పెట్టి మీరు ఒక కోడ్ రాసినా కూడా, ఆర్ఎల్స్ ఒక లైన్ ఆఫ్ టెక్స్ట్ రాసినా కూడా, ఏది రాసినా కూడా అది కన్సిడర్ చేయదు. అది ఎర్రర్ అయినా కావచ్చు, ఆర్ఎల్స్ అది కరెక్ట్ ప్రోగ్రామ్ అయినా కావచ్చు. కానీ ఒకసారి హ్యాష్ అనేది ఇంక్లూడ్ చేసామంటే అది ఒక కామెంట్ కింద చేంజ్ అయిపోతుంది. సో అది ఎట్టి పరిస్థితుల్లో వర్క్ అవ్వదు అనమాట. ఓకేనా? సో మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్ చూపించాలంటే ఇక్కడ చూడండి, ఇది ఒక పైథాన్ కోడ్. సో ఇక్కడ చూస్తే హ్యాష్ దిస్ ఈజ్ సింగిల్ లైన్ కామెంట్.
ప్రింట్ హలో వరల్డ్, దిస్ ఈజ్ ప్రింట్స్ ఏ మెసేజ్. ఇప్పుడు ఇక్కడ ఏం రాశాడంటే ఈ కోడ్లో ప్రింట్ హలో వరల్డ్ అనేది ఒక కోడ్, దాని పక్కనే హ్యాష్ అనే సింబల్ పెట్టి దిస్ ప్రింట్స్ ఏ మెసేజ్ అంటే వాడు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఈ కోడ్ అనేది ఒక మెసేజ్ని ప్రింట్ చేస్తుంది పైథాన్లో. ఇప్పుడు నేను ఈ హ్యాష్ తీసేసాను అనుకోండి, ఇక్కడ ఎర్రర్ వస్తుంది, దిస్ ప్రింట్స్ ఏ మెసేజ్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని. హ్యాష్ పెట్టాను కాబట్టి ఇది కామెంట్ అవుతుంది. ఒక కామెంట్ అనేది మనం ఎగ్జిక్యూట్ చేసినప్పుడు కంపైలర్ అనేది దాన్ని ఇగ్నోర్ చేసేస్తుంది, అంటే దాన్ని తీసుకోదన్నమాట. దానివల్ల ఈ కామెంట్స్ అనేవి ఓన్లీ ఈజీగా అండర్స్టాండ్ అవ్వడానికి కోడ్లో ఇంక్లూడ్ చేసుకుంటారనమాట. సో ఇది సింగిల్ లైన్ కామెంట్. సింగిల్ లైన్ కామెంట్ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు కామెంట్ రాస్తున్నారు, అది జస్ట్ ఇంకోటి ఇక్కడ చూడండి, దిస్ ప్రింట్స్ ఏ మెసేజ్ జస్ట్ ఒక సింగిల్ లైన్లో ఉంది, అందుకు దీన్ని హ్యాష్తో డిఫైన్ చేసాం. అంటే ఇక్కడ హ్యాష్తో మీరు స్టార్ట్ చేసి ఒక లైన్ అంతా రాసుకెళ్తే అది సింగిల్ లైన్ కామెంట్. అది ఒకవేళ కిందకు వచ్చింది, ఆ ఫస్ట్ లైన్లో స్పేస్ అయిపోయి సెకండ్ లైన్ జంప్ చేసింది అనుకోండి, అది మల్టీ లైన్ అవుతుంది. ఆ మల్టీ లైన్ కామెంట్ వచ్చినప్పుడు హ్యాష్ అనేది యూజ్ అవుతుంది అనమాట. సో మల్టీ లైన్కి ఏం చేయాలంటే మీరు ట్రిపుల్ కోట్స్ పెట్టుకోవాలి. ఇంకొంచెం చూపిస్తాను చూడండి, యూస్ ట్రిపుల్ కోట్స్ ఫర్ మల్టీ లైన్ కామెంట్ యూజెస్ ట్రిపుల్ కోట్స్. అంటే మీరు ఇప్పుడు యాక్చువల్గా ఒక పెద్ద ప్రోగ్రామ్ రాశారు, ఆ పెద్ద ప్రోగ్రాంలో కాన్సెప్ట్ గురించి మీరు మర్చిపోతానేమో అని చెప్పి ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలని ఆ కోడ్లోనే మీరు హ్యాష్ అని పెట్టుకుని రాశారు, కానీ అది ఒక లైన్ కంటే ఎక్కువ ఉంది మ్యాటర్. అప్పుడు ఏమవుతుంది, అది ఎగ్జిక్యూట్ అయ్యి మళ్ళీ మీకు ఎర్రర్ జనరేట్ చేస్తుంది. అలా జరగకూడదంటే ఒక లైన్ కంటే ఎక్కువ మ్యాటర్ అనేది ఉంటే మీరు కామెంట్ కింద చేంజ్ చేసుకోవాలంటే దానికి మీరు యాక్చువల్గా ట్రిపుల్ కోట్స్ అనేవి స్టార్టింగ్ అండ్ ఎండింగ్ కూడా పెట్టాలన్నమాట. సో ఇక్కడ చూపిస్తున్నా చూడండి, దిస్ ఈజ్ మల్టీ లైన్ కామెంట్, ఇది ఫస్ట్ లైన్. ఓకే, ఇట్ కెన్ స్పాన్ మల్టిపుల్ లైన్స్ టు ఎక్స్ప్లెయిన్ ద కోడ్. ఈ కామెంట్ అనేది ఎందుకు యూజ్ చేస్తారో, ఆ కోడ్ అనేది ఎలా వర్క్ అవుతుందో ఆ కోడ్లోనే రాసుకొని ఇన్ డీటెయిల్గా బ్రీఫ్గా పెట్టుకుంటారు. సో ఇది ఎలా యూజ్ చేస్తారనమాట. దిస్ ఈజ్ మల్టీ లైన్ కామెంట్, ఇట్ కెన్ స్పాన్ మల్టిపుల్ లైన్స్ టు ఎక్స్ప్లెయిన్ ద కోడ్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ట్రిపుల్ కోట్స్ స్టార్ట్ చేశారు, ఫస్ట్ లైన్ కంప్లీట్ అయింది, సెకండ్ లైన్ మ్యాటర్ వచ్చింది, సెకండ్ లైన్ చివరి కూడా మళ్ళీ ట్రిపుల్ కోట్స్ పెట్టారు. సో ఇది ఈ కామెంట్స్ మల్టీ లైన్ కామెంట్, సింగిల్ లైన్ కామెంట్ అంటే. సో ఇప్పుడు మనం యాక్చువల్గా విఎస్ కోడ్లో దీన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో చూపిస్తాం చూడండి. సో లెట్స్ గో టు విఎస్ కోడ్. యా, ఇప్పుడు చూడండి, ఇదిగోండి ఫస్ట్ మనం ఇందాక రాసిన ప్రోగ్రామ్ సేమ్, ప్రింట్ హలో వరల్డ్ ప్లస్ ప్రింట్ హలో వరల్డ్. ఓకే, సో ఇప్పుడు నేను దీనికి ఒక కామెంట్ రాయాలి. నేను ఏం చేస్తానంటే హ్యాష్ పెట్టుకుంటా, సో హ్యాష్ దిస్ ప్రింట్ ఈజ్ యూజ్డ్ టు ప్రింట్ ఏ మెసేజ్ ఇన్ పైథాన్. సో ఇది యాక్చువల్గా. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నేను రన్ చేస్తున్నాను చూడండి, అవుట్పుట్ ఏం వస్తుంది, సేమ్ హలో వరల్డ్ వచ్చింది. అవునా, ఏం చేంజ్ అవ్వలేదు ఇక్కడ, ఎందుకంటే ఈ కామెంట్లో నేను మెన్షన్ చేసిన పార్ట్ ఏదైతే ఉందో అది ఎగ్జిక్యూట్ అవ్వదు, కంపైలర్ దాన్ని తీసుకోదు, ఎందుకంటే ఇది కామెంట్. ఇది ఒక యూజర్ వాడికి అర్థం కావడం కోసం కావచ్చు, లేదా వాడి కొలీగ్స్కి అర్థం కావడం కోసం కావచ్చు పెట్టుకున్నది, అంతే ఇది. సో ఇప్పుడు లెట్స్ ట్రై, ఈ హ్యాష్ అనేది నేను డిలీట్ చేసేసా. డిలీట్ చేసేసి ప్రింట్ హలో వరల్డ్ దిస్ ప్రింట్ ఈజ్ యూజ్డ్ టు ప్రింట్ ఏ మెసేజ్ ఇన్ పైథాన్ అని నాకు అర్థమవుతుంది అని చెప్పి నేను ఈ కామెంట్లో పెట్టుకుని, బట్ హ్యాష్ మెన్షన్ చేయకుండా నేను ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేశాను. ఎర్రర్ వచ్చింది చూడండి ఒకసారి, దిస్ పార్ట్ ఆఫ్ పైథాన్ ఈజ్ అంటే ఇప్పుడు ఏం చేసింది, దిస్ ప్రింట్ ఈజ్ యూజ్డ్ టు ప్రింట్ ఏ మెసేజ్ ఇన్ పైథాన్ అన్నది కూడా ఈ ఇంటర్ప్రెటర్ ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేసింది, దానివల్ల ఎర్రర్ అనేది వచ్చింది. సో ఒకవేళ సేమ్ ఇదే దీనికి ఒక మనం హ్యాష్ యాడ్ చేసుకుంటే ఇది ఒక ఫుల్ లైన్ ఆఫ్ కామెంట్ కింద చేంజ్ అయ్యింది, అందుకు ఇది యాక్చువల్గా మనకి ఎర్రర్ చూపించట్లేదు. సో ఈ టైప్ ఆఫ్ కామెంట్స్ని ఏమంటారని చెప్పాను, యాక్చువల్లీ సింగిల్ టైప్ కామెంట్స్, సింగిల్ లైన్ కామెంట్. సో దీన్ని యాక్చువల్లీ సింగిల్ లైన్ కామెంట్ అంటారు. ఓకేనా, సో ఏ కామెంట్కైనా మర్చిపోకండి, కామెంట్ సింటాక్స్ ఏంటంటే హ్యాష్. ఇఫ్ అది సింగిల్ లైన్ కామెంట్ అయితే ఖచ్చితంగా మీరు హ్యాష్ అనేది ఇంక్లూడ్ చేయాలి. సో ఇప్పుడు డబుల్ లైన్ కామెంట్ ఏంటంటే చూద్దాం. ఓకేనా, సో లెట్స్ సీ, దీనికి హ్యాష్ తీసేసా, దీనికి కూడా హ్యాష్ తీసేసా. ఇప్పుడు ఇది 2 లైన్స్లో ఉంది, ఎగ్జిక్యూట్ చేస్తే
సేమ్ యాజ్ యూజువల్ మనకు ఎర్రర్ వచ్చింది. కానీ ఇక్కడో హ్యాష్ పెట్టకుండా దీన్ని మల్టీ లైన్ కామెంట్లో మనం ఎలా ట్రీట్ చేయాలో చూద్దాం. సో నేను ఏం చెప్పాను, యాక్చువల్ త్రిబుల్ కోట్స్ పెట్టాలని చెప్పాను కదా. సో దానికి స్టార్టింగ్ ఇక్కడ నేను త్రిబుల్ కోట్స్ అనేవి పెట్టా. ఇంకోండి 3 కోట్స్ వచ్చినాయి. ఓకే, సో లాస్ట్లో కూడా నేను దీనికి 3 కోట్స్ యాడ్ చేశాను. ఓకే, అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఐ మీన్ త్రిబుల్ కోట్స్ ఈ లైన్ స్టార్ట్ చేసాం, ఈ లైన్ చివరి ఎండ్ చేసాం. అంటే ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇది ఈ ఇంటర్ప్రెటర్ అనేది ఒక కామెంట్లో తీసుకుంటుంది అనమాట. సో అప్పుడు మనకి ఏ ప్రాబ్లం రాదు యాక్చువల్లీ. సో ఇప్పుడు మనం సింగిల్ లైన్ కామెంట్స్ అంటే ఏంటో ఆల్రెడీ తెలుసుకున్నాం. సో ఇప్పుడు మనం యాక్చువల్లీ మల్టీ లైన్ కామెంట్స్. సో నేను దీన్ని యాక్చువల్లీ మల్టీ లైన్ కామెంట్స్ అనేది ఎలాగ వదిలేస్తే మనకి ఎర్రర్ వస్తుంది కాబట్టి దీన్ని ఒక సింగిల్ లైన్ కామెంట్లో హ్యాష్ యూస్ చేసి పెట్టుకున్నాం. సో ఇప్పుడు మనం ఈ పక్కనే సింగిల్ లైన్కి మల్టీ లైన్కి ఉన్న డిఫరెన్స్ చూపిస్తుంది చూడండి. ఈ మల్టీ లైన్ కామెంట్స్ అనేది జస్ట్ నేను హ్యాష్ యూస్ చేశాను. సో ఇది సింగిల్ లైన్ కామెంట్. సో ఇప్పుడు నేను యాక్చువల్లీ మల్టీ లైన్ కామెంట్స్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూపిస్తాను. సో మల్టీ లైన్ కామెంట్స్ సింటాక్స్ ఏంటి, త్రిబుల్ కోట్స్. సో ఇంకోండి త్రిబుల్ కోట్స్ పెట్టుకున్నా. ఇంకోండి ఈ 5 to 9 లైన్స్ మధ్యలో నేను ఏమైనా రాయొచ్చు. మేబీ ఇక్కడ నేను ఏమైనా రాస్తానంటే హాయ్ హలో. సో ఇక్కడ నేను ఇవన్నీ రాశాను కదా. సో ఇవి ఏమి కూడా మల్టీ లైన్ కామెంట్స్ కాబట్టి ఇవి ఎగ్జిక్యూట్ అనేవి అవ్వవు. సో మనకి ఎర్రర్ అనేది రాదు. సో ఇది మల్టీ లైన్ యొక్క పర్పస్ అనమాట. ఇంకా ఇంకా చూడండి సేమ్ ప్రింట్ హలో వర్డ్. సో ఇక్కడ ఈ సెంటర్లో ఈ కోవర్డ్స్ని డిసైడ్ చేశాక మధ్యలో మనం ఏం రాసుకున్నా కానీ ఎట్టి పరిస్థితుల్లో అది మన ప్రోగ్రామ్కి ఎఫెక్ట్ అవ్వదు. ఓకేనా, ఇవి కామెంట్స్ అనేవి ఇలా యూజ్ చేస్తాం అనమాట. సో ఇందులో మనం ఇక్కడ ఈ హ్యాష్ తీసినా కానీ, ఇందులో జస్ట్ సింపుల్ ఒక డబల్ కోట్ తీసినా కానీ మనకి ఎర్రర్ వస్తుంది. నేను చూడండి మళ్ళీ ఎర్రర్ వచ్చింది. సో this is the concept of single line comment and multi line comments. Okay.